ఇంతకు ముందు శ్లోకానికి కొనసాగింపుగా ఈ శ్లోకం గర్గ్ సంహిత నుండి ఇలా వివరిస్తుంది. శ్రీః సాక్షాద్ రుక్మిణీ భైష్మి శివా జాంబవతి తథా సత్యా చ తులసీ భూమౌ సత్యభామా వసుంధర. అర్థం: భగవంతుని అవతార లీలల్లో ఆయనతో పాటు అనేక దివ్యశక్తులు కూడా భూమిపై అవతరిస్తాయని ఈ శ్లోకం తెలియజేస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి భీష్మక మహారాజు కుమార్తెగా రుక్మిణీదేవిగా జన్మిస్తుంది. పరమశివుని దివ్యశక్తి అయిన పార్వతీదేవి జాంబవతిగా అవతరిస్తుంది. అలాగే పవిత్రమైన తులసీదేవి సత్యా రూపంలో, భూదేవి అయిన వసుంధర సత్యభామగా జన్మిస్తుందని ఈ శ్లోకం పేర్కొంటుంది. ఈ విధంగా శ్రీకృష్ణుని భౌమలీలల్లో పాల్గొనడానికి ఆయనకు అత్యంత సన్నిహితమైన దివ్యశక్తులు వివిధ రూపాలలో భూమిపై అవతరిస్తాయని ఈ వచనం వివరిస్తోంది. సారాంశం: భగవంతుడు అవతరించినప్పుడు ఆయన ఒక్కడే రాడు. ఆయన దివ్య కార్యాలకు సహకరించటానికి ఆయన శక్తులు మరియు పరివార్లు కూడా భూమిపై అవతరిస్తారు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుని లీలలు సాధారణ మానవ సంఘటనలు కాకుండా దైవిక శక్తుల సమన్వయంతో జరిగే పరమ పవిత్రమైన దివ్య లీలలు అని మనం గ్రహించవచ్చు. హరే కృష్ణ.